హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. సుప్రీంకోర్టు సంచలన తీర్పు విడుదల. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే, దేశంలోని పలు రాష్ట్రాల్లో దేవాలయ నిర్వహణలో ప్రభుత్వాల జోక్యాన్ని నిరోధించాలని సంబంధిత దేవాదాయ చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, పాండిచ్చేరి, తెలంగాణ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చిన ఈ పిటిషన్లపై దాదాపుగా 13 ఏళ్ల తర్వాత సర్వోన్నత న్యాయస్థానం తుది నిర్ణయం వెలువరించింది. జస్టిస్ నాగరత్నం, జస్టిస్ సతీష్ శర్మలతో కూడినటువంటి ధర్మాసనం ఈ సుదీర్ఘ వ్యాజ్యానికి ముగింపు పలికింది. 2012లో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దయానంద సరస్వతి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని దేవాదాయ చట్టాల రాజ్యాంగబద్ధతను, ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణను ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో తొలి పిటిషన్లు దాఖలు చేశారు. అనంతర కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, మరికొన్ని పిటిషన్లు దాఖలు కావడం, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేర్చడం అయితే జరిగింది. పిటిషనర్ల ప్రధాన ఉద్దేశ్యం అన్ని రాష్ట్రాల్లోని దేవాలయ నిర్వహణకు సంబంధించిన చట్టాలను సవరించాలని, ఆలయాలను ప్రభుత్వాల ప్రత్యక్ష నియంత్రణ నుంచి బయటికి తీసుకురావాలని కోరడం, తమ ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని వాదిస్తూ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు నేరుగా జోక్యం చేసుకొని తగిన ఆదేశాలు జారీ చేయాలి అని వారు తమ పిటిషన్లలో విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు స్పష్టీకరణ, నిరాకరణకు కారణాలు. అయితే ఈ అభ్యర్థనలను ధర్మాసనం సున్నితంగా తిరస్కరించింది. ఇందుకు గల కారణాలను స్పష్టంగా పేర్కొంది. ఒకటోది రాష్ట్రాల మధ్య వైవిధ్యం. అన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు, సంప్రదాయాలు ఒకే విధంగా ఉండవు అని ధర్మాసనం నొక్కి చెప్పింది. స్థానిక సున్నితత్వాలు. ప్రతి రాష్ట్రానికి దేవాలయాల విషయంలో దాని స్వంత సెంటిమెంట్లు, ప్రత్యేక ఆచారాలు, చారిత్రాత్మక ప్రాముఖ్యతలు ఉంటాయని, వీటిని స్థానిక కోర్టులు, హైకోర్టులు మాత్రమే లోతుగా అర్థం చేసుకోగలవు. సుప్రీంకోర్టు అంత సులభంగా వీటిని గ్రహించలేదు అని ధర్మాసనం అభిప్రాయపడింది. మూడోది రాష్ట్రాల శాసనాధికారం. స్థానికంగా ఉన్న పరిస్థితులు, అవసరాలను బట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, శాసనసభలు తమ చట్టాలను రూపొందించుకుంటాయని, ఇది వారి పరిధిలోని అంశమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఇకపోతే ఆర్టికల్ 32 పరిధి. దేవాలయ నిర్వహణకు సంబంధించిన ఇటువంటి క్లిష్టమైన నిర్దిష్టమైన విషయాల్లో ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు నేరుగా జోక్యం చేసుకోవడం సముచితం కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది. తుది ఆదేశం హైకోర్టులను ఆశ్రయించాలని సూచన. ఈ కారణాల దృష్ట్యా పిటిషనర్లపై తదుపరి విచారణను ముగిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. పిటిషనర్లకు ఏవైనా నిర్దిష్టమైన అభ్యంతరాలు లేదా సమస్యలు ఉంటే, లేదా ఏదైనా చట్టంలోని నిబంధనలను సవాలు చేయాలనుకుంటే వారు సంబంధిత రాష్ట్ర హైకోర్టులను ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టంగా సూచించింది. తమ వాదనలను, అభ్యంతరాలను అక్కడే సమర్థవంతంగా వినిపించుకోవచ్చని పిటిషనర్లకు దిశానిర్దేశం చేసింది. ఈ తీర్పుతో దేవాలయాల పాలనపై ప్రభుత్వాల పాత్రకు సంబంధించిన న్యాయ పోరాటం ఇకపై ఆయా రాష్ట్రాల హైకోర్టుల వేదికగా కొనసాగే అవకాశం అయితే ఏర్పడింది.